కూడా సమయం ఇద్దాం. రైట్ 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 రామారావు గారు, అలా కాదు చేపట్టిన ప్రతిదీ స్కామే. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో చూసుకుంటే కూడా డబ్బంతా కూడా దుబాయ్కి తరలిపోయింది. అక్కడే ఉన్నారు అసలు దొంగలు. వాళ్ళ పేర్లు కూడా కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్, అవినాష్ రెడ్డి, వరుణ్ కుమార్, శివకుమార్ అని చెప్తున్నారు. ఈ విదేశాల్లోని ఈ హవాలా పాత్రదారులు అందరూ కూడా ఉన్నారు. బిగ్ బాస్ చెప్పినట్లు వీరందరూ కూడా డబ్బు తీసుకుని వెళ్ళిపోయారనేటువంటి ఆరోపణ నేపథ్యంలో మీ కామెంట్ ఏంటి? ఒక విషయం అండి చందు గారు, వీళ్ళ ఇంటెన్షన్ అంతా కూడా బిగ్ బాస్ అంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరుని లిక్కర్ స్కామ్ లో దీన్ని ప్రచారంలోకి తేవాలి. ఇంటెన్షన్ అదే. ఎవరిది? హేమకుమార్ గారిదైనా మన శాసనాల వీర బ్రహ్మం గారు చెప్పేది అసలు జరగదు. ఎందుకంటే ప్రభుత్వం ఇక్కడ ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే, ఆగండి హేమకుమార్ గారు వినండి. ఎందుకు మాట్లాడుతుంది సోది మళ్ళీ చెప్తావు ఎందుకు? ముందు ఆగు కొద్దిగా. నేను ఒకటే చెప్తున్నాను చందు గారు, వీళ్ళకి మా నాయకుడు మా పార్లమెంట్ లో ఉన్నటువంటి లీడరు మిథున్ రెడ్డి గారి మీద కక్షపూరితమైనటువంటి విధానంతో నరసరావుపేట ఎంపీగా ఉన్నటువంటి రావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపణలు చేసిన మాట వాస్తవం. ఇందాక సవర్ణ వెంకటేశ్వర గారు నా ఫ్లోలో ఏదో కొంచెం అది కొంచెం సవర్ణ వీక్షకులకు కానీ మీకు కూడా ముందు సారి చెప్తున్నా, అది అట్లా అర్థమై ఉంటే నేను ఆ ఫ్లోలో వచ్చినటువంటి విధానం అది చెప్పాలనుకున్న ఇంటెన్షన్. మా మిథున్ రెడ్డి గారి మీద ఒక కక్కస్తోటి కృష్ణదేవరాయలు గారు ఆరోపణలు చేశారు పార్లమెంట్ లో. దాన్ని ఎక్కడ కృష్ణదేవరాయలు గారు నిరూపించలేకపోతే ఎక్కడ కంప్లైంట్ చేయలేదండి. ఇది ఆశ్చర్యం. అట్లాగే విజయసాయి రెడ్డి గారు నిన్న ఇటీవల 2 రోజుల క్రితం కూడా ట్విట్టర్ లో చెప్పారు, నేను జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి కోటరీలో కొంతమంది తోటి నాకు ఇబ్బంది వచ్చినందువల్ల నేను పక్కకు జరిగాను అంతే తప్ప ఇంకోటి కాదంటున్నారు. ఆయన అప్రూవర్ గా మారుతారా? ఇవన్నీ కూడా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించినటువంటి కేసుల్లో పెట్టినటువంటి సిబిఐ కేసుల్లో కూడా ఉన్నారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. చాలా పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళ ఆకాంక్షల మేరకు, చంద్రబాబు గారి ఆకాంక్షలు, పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్షల మేరకు వ్యక్తిత్వాలు ఎవరు హననం చేసుకోరండి. ఇది గమనించాలా. విజయసాయి రెడ్డి గారు కూడా కొంత వ్యక్తిత్వం ఉన్నటువంటి, కొంత ఆడిటర్ గా కానీ ఒక దమ్మున్నటువంటి ధైర్యంతో ఈ యొక్క పార్లమెంట్ సభ్యుడిగా కూడా పార్లమెంట్ లో అనేక ప్రసంగాలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి చేసినటువంటి ప్రసంగాలు. అసలు చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ కావాలని ప్రైవేట్ బిల్లు పెట్టారండి. నిజంగా గనక 50% పైగా ఉన్నటువంటి ఈ యొక్క చట్టసభల్లో ఉన్నటువంటి ప్రతినిధులు గనక ఆ బిల్లుకు ఆమోదం చేస్తే మోడీ ప్రభుత్వం పడిపోతుంది కదా. అంతటి సాహసం చేసినటువంటి సాహసికుడు విజయసాయి రెడ్డి గారు. విజయసాయి రెడ్డి గారి మీద వీళ్ళు ఆశలు పెట్టుకున్నారు. ఏదో ఆయన రెచ్చగొట్టి ఆయన ఈ కేసుల్లో గందరగోళం చేసి బెదిరించి ఎట్లా ఆయన చేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేరున్నారని చెప్పించుకుంటే గానీ వీళ్ళ ఆకాంక్ష తీరదు. ఇది మనకు అలా కాదు. అదే వ్యక్తి రామారావు గారు విజయసాయి గారు చెప్పింది అలా కాదు. అక్రమంగా కేసులు, అక్రమంగా అరెస్టులు అంటున్నారు. విజయసాయి గారు చెప్పింది మా ఇంట్లోనే, మా నివాసంలోనే చర్చలు జరిగాయని చెప్పారు కదా విజయసాయి గారు. ఏం చర్చలు జరిగినాయని చెప్పారు చందు గారు? మీరు ఆయన మాటల్ని వక్రీకరించి మనం చేసుకోవటం కాదు. ఆయన ఏం చెప్పాడంటే పలు దఫాలు ఏదైతే డిస్టిలరీస్ కి సంబంధించినటువంటి అంశాలు కానీ మాట్లాడుకోవచ్చు. ఆయన ఒక ఎంపీ, ప్రభుత్వంలో ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో కూడా వీళ్ళందరూ ఉన్నారు. పార్లమెంటరీ పార్టీ లీడర్ గా ఉన్నారు విజయసాయి రెడ్డి గారు. ఇక్కడ అది గమనించాలి మనం. ఒక పార్లమెంటరీ పార్టీ లీడర్ గా ఉన్నారు. అక్కడ సంబంధించినటువంటి పాలసీల మ్యాటర్లు పబ్లిక్ మనం ఇప్పుడు మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ అండి, విడిగా మనం కలుసుకున్నప్పుడు కొన్ని అంశాలు, ప్రభుత్వ అంశాలు లేకపోతే ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు, వీటన్నిటిని కూడా మనం మాట్లాడుకోవడం తప్పు అవుతుంది ఒకసారి కూర్చొని. ఇది ప్రజాస్వామ్యంలో ప్రతిదాన్ని మనం తప్పు పట్టకూడదండి. అక్కడ నేరం జరిగిందా లేదా, అక్రమంగా జరిగిందా లేదా, లేకపోతే మన యొక్క భారతదేశ మనం దాన్ని పట్టించుకోవాలి. నేను చెప్పినదే అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసును ఉదాహరిస్తూ ఏం చెప్పినారు, సిఆర్పిసిని మీరు సరిగ్గా స్టడీ చేయండి. ఏదైతే దర్యాప్తు సంస్థలు, దర్యాప్తు బృందాలు పెట్టినటువంటి కేసులు అవి దీనికి ఈ సెక్షన్ వర్తిస్తున్నాయా లేదా స్టడీ చేసి మీరు నిర్ణయించమన్నారు. ఇప్పుడు మీరు అన్నారు ఒకటి, ఇప్పటి వరకు బెయిల్ రాలేదు కదా అని. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే భారతదేశ ప్రభుత్వాల్లో న్యాయ వ్యవస్థలో ఒక అంశం ఉందండి ఇక్కడ మన చట్టాల్లో. ఏంటంటే అది దర్యాప్తు సంస్థ కానీ దర్యాప్తు అధికారి కానీ ఒక నేరము మోపి దాన్ని కనుక రిమాండ్ రిపోర్ట్ రాసి పంపిస్తే ఖచ్చితంగా ఆ సెక్షన్ వర్తించేటటువంటి విధానంలో న్యాయమూర్తులు జైలుకు పంపిస్తారు. ఆ సెక్షన్ ప్రకారం బెయిల్ వచ్చేటటువంటి అవకాశం ఇస్తారు. ఆ సెక్షన్ల తీవ్రతను బట్టి ఉంటుంది. అటువంటి సెక్షన్లు పెట్టినప్పుడు ఏం చేయలేము. అయితే ఇందుట్లో ఇక్కడ దీన్ని ఈ యొక్క ప్రభుత్వ అధినేతలుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దీన్ని దుర్మార్గంగా ఉపయోగించుకుంటున్నారు. నేనేమంటానంటే చట్టంలో కూడా మార్పులు రావాలి. అక్రమ కేసులు పెట్టినట్టు న్యాయస్థానాలు రుజువు అయితే ఆ దర్యాప్తు అధికారి శిక్ష పెడితే శిక్షలు దీనికి సంబంధించి ఎవరైతే అనుచరులు వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా చార్జ్ షీట్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆల్రెడీ ఇచ్చేసారని చెప్తున్నారు కదా. ఒకటి చందు గారు, ఈ రోజు హైకోర్టే అభిశంసించింది
ఇక్కడ జరుగుతున్నటువంటి కేసుల మీద ఒక సర్క్యులర్ ఇవ్వాల్సిన అగత్యం ఏర్పడింది. ఇదే అంశం పార్లమెంట్ లో కూడా చర్చ జరుగుతుందని మనం ఎందుకు భావించకూడదు? భవిష్యత్తులో అటువంటి చట్టాలు వచ్చినప్పుడు ఇటువంటి కేసులకు, ఇటువంటి అక్రమ కేసులకు దర్యాప్తు సంస్థల యొక్క దుర్నీతికి బ్రేక్ పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. చందు గారు రైట్. వీర బ్రహ్మం గారు మీరేమంటారు? ఆయన చెప్పేయండి. ఒక్క నిమిషం హేమ్ కుమార్ గారు, ఒక్క నిమిషం గారు, వారికి సమయం ఇచ్చా. హేమ్ కుమార్ గారు ఒక్క నిమిషం. మీరు జైల్లో ఇచ్చారో మీ కష్టపోయితే తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆడియో బ్రేక్ అవుతుంది, క్లియర్ గా లేదు, చెక్ చేసుకోండి. హేమ్ కుమార్ గారు, వీరబ్రహ్మం గారు చెప్పండి. కోర్టుల వ్యవహారాల గురించి ఎట్లా మేనేజ్ చేసేటువంటి వైసీపీ నాయకులు గతంలోనే చూశాం. జడ్జి కూడా లంచాలు ఇస్తే ఆయన కూడా రిమాండ్ పోయిన సంగతి రామారావు గారు కూడా తెలుసు. మరి ఈయన అన్ని కరెక్ట్ జరుగుంటే ఈడీ కానీ సిబిఐ కానీ రికార్డెడ్ గా 47,000 కోట్ల రూపాయలు ఉంటే ఒక్క రోజు కూడా కోర్టుకు హాజరుగమ్మను. అతనికి ఏదైనా దమ్ముంటే అతని ముందు కోర్టులో నిరూపించుకోమను. ఇలా ఇట్ అంటున్నాడు, విజయసాయి రెడ్డి మంచోడు, పార్లమెంట్ లో బాగా ఇవి కాదు. ఈ గతంలో 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఏ కోణం చూసినా కుంభకోణాలే కనపడ్డాయి. ఒక లిక్కర్ స్కామే కాదు, ఇసుక తీసుకోండి, మీ ఇష్టం వచ్చిన అన్నిటిలో ఈ ఒక్కొక్కటి రామారావు గారు ఏంటంటే వైసీపీ అంత మంచోడు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒకరు మాట్లాడండి. రామారావు గారు ప్లీజ్. వీళ్ళు ఎట్లాగే ఎన్నికలకు ముందు మోసపూరితమైనటువంటి విధానాలు చెప్పారండి. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు, కూటమి ప్రభుత్వం అంటారు. ఒక్క నిమిషం మాట్లాడినివ్వండి, ఆయన మాట్లాడినివ్వండి. ఒక్క నిమిషం రామారావు గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. బహిరంగ సభలో ఆయన ముద్దాయిలు కాదు, ఎక్కడ తప్పుడు చేయలేదు, ఏ కేసులో లేడు, కుంభకోణంలో లేడు. రాత్రికి రాత్రే తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఒక్కరైనా సరే రాజమండ్రి మాకు నష్టం జరిగిందని కానీ మాకు అన్యాయం జరిగిందని కంప్లైంట్ చేసినటువంటి దాఖలాలను చూపించండి. మా కూటమి కోణంలో మా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసినా కూడా చంద్రబాబు వదిలిపెట్టాడు. మీరు ఒకటి గుర్తుంచుకోండి, అనేక మంది మా నాయకుడిని కానీ మా నాయకురాల సతీమణి కానీ మాట్లాడితే వైసీపీ నాయకులు నవ్వుకుంటూ కూర్చున్నారు. ఇటీవల యూట్యూబ్ లో టీడీపీ వాడు, మరి మీకు తెలుసు, ఒక చిన్న మాట ఆమె ఏదో అన్నాడని జగన్ మిస్సెస్ అంటే అతని పార్టీని చేసి కేసు చంద్రబాబు చేసిన తప్పులు మీరు తెలుసుకొని సీజ్ చేసిన డబ్బంతా ఎక్కడిదండి? వివిధ అకౌంట్ల నుంచి సీజ్ చేసిన డబ్బంతా ఎక్కడిది? రైట్ మాట్లాడదాం.